హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ సమాజంలో మహిళా నాయకులు ప్రాతినిధ్యం వహించిన పార్టీలు పెద్దగా ఆదరణ లేదన్నది గత చరిత్ర. మొదట్లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో కీలకంగా చెప్పుకోవాలంటే విజయశాంతి గారు పెట్టిన తల్లి తెలంగాణ. ఆమె ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సీనియర్ నటి విజయశాంతి వ్యవహరించారు. అయితే ఆ పార్టీ ప్రజల్లో ప్రభావం చూపించలేకపోయింది. ప్రజలు ఒక రకంగా ఆ పార్టీని ఆదరించలేదు. వ్యక్తిగతంగా తల్లి తెలంగాణ తరపున ఒకేసారి విజయశాంతి విజయం దక్కించుకున్నప్పటికీ ఆ తర్వాత ఎవరు ఆ పార్టీ తరపున గెలిచిన సందర్భం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. దీంతో తల్లి తెలంగాణ వ్యవహారం అటకెక్కింది. ఆ తర్వాత ఆ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసి ఆమె బీఆర్ఎస్ నాయకురాలుగా మారిపోయారు. బీఆర్ఎస్ నాయకురాలుగా మారిపోయి బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం అనేక రకాల పార్టీలు మారారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఓ రకంగా ఆమె పాదయాత్ర చేశారు, ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నించారు. కేసీఆర్ హయాంలో పలు ఉద్యమాలు కూడా చేశారు షర్మిల. నిరుద్యోగ సమస్య మీద, అదేవిధంగా రైతుల సమస్య మీద, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా షర్మిల పలు ఉద్యమాలు చేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఆమెను పెద్దగా ఆదరించలేదు. అంతేకాదు పార్టీలో కూడా కీలక నాయకులు అంటూ ఎవరు చేరింది లేదు. అంటే ఓ రకంగా అటు విజయశాంతి ఇటు షర్మిల ఇద్దరు కూడా చాలా ఆశలతో సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ విజయం దక్కించుకోలేకపోయారు. అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కుమార్తెగా కవిత రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థతో తెలంగాణ సమాజానికి చేరువైన కవిత ఇప్పుడు అదే పేరుతో పార్టీ స్థాపించున్నారన్న చర్చ నడుస్తుంది. ఈ నెల చివరి వారంలో ఆమె ప్రజలను కలుసుకునేందుకు జన జాగృతి పేరుతో యాత్ర చేయబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించబోతున్నారంట. అయితే విజయశాంతికి, షర్మిలకు, కవితకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. తండ్రి వేసిన పునాదులపై నిలబడి ప్రజాప్రతినిధిగా విజయం దక్కించుకున్న కవిత ఇటీవల కాలంలో తండ్రితో విభేదించకపోయినా పార్టీ నాయకులతో విభేదించి బయటకైతే వచ్చేశారు. తండ్రిని కూడా ఇప్పుడు ఆమె పరోక్షంగా విభేదిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. తన తండ్రి ఫోటో తనకు అవసరం లేదని చెప్పారు. ఇలాంటి సమయంలో ఇప్పటివరకు కేసీఆర్ కుమార్తెగా ఆమె తెచ్చుకున్న గుర్తింపు, ఆమె తెచ్చుకున్న పేరు ఇప్పుడు ఒంటరిగా నిలబెట్టుకుంటారా? ఒంటరిగా ఆమె తన ప్రస్థానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారా అన్నదే ప్రశ్న. తెలంగాణ జాగృతి రేపు పార్టీగా అవతరిస్తే ఆమెకు ఎంతమంది మద్దతుగా నిలుస్తారు? ఏ సామాజిక వర్గం ఓట్లు ఆమె దక్కించుకోగలుగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మహిళా నాయకులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని తెలంగాణ సమాజంలో కవిత ప్రస్థానం ఈ విధానాన్ని సమూలంగా మార్చి మహిళా ప్రాతినిధ్యంలో పార్టీ పుంజుకునేలా ఏ మేరకు ఆమె సక్సెస్ అవుతారనేది చూడాలి. ఈ విషయం ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. చూద్దాం మరి ఈ సంస్కృతికి బ్రేక్ చెప్తూ కవిత అన్న రాణిస్తారేమో చూడాలి.